చేయాల్సినటువంటి దాన్ని శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పిండు. కాబట్టి మనం దయచేసి ఈ విషయాల్లో అనేక విషయాలు మీ కళ్ళకు కనబడుతున్న యూట్యూబ్ల ద్వారా ఈరోజు అనేక విషయాలు మీరు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలను కానీ కాపాడుకోవాలన్నా కానీ ఈ హిందూ ధర్మాన్ని రాబోయే రోజుల్లో మన తరాలకు అందియాలన్నా కానీ మనం అందరం కూడా ఒకే వేదికగా ఒకే రకంగా ఉండి హిందూ బంధువులం అందరం కూడా ఏకీకృతమై మనం ఈ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుతూ ఈ నెల 25వ తేదీన ఈ యొక్క అనంతగిరి ప్రదక్షిణ అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. గత 2019 నుంచి కూడా మీరు అందరూ కూడా చాలామంది అందులో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందులు తొలగాలని 2019లో నవాపేట ప్రభునగర్కు సంబంధించినటువంటి బాలమార్తాండ మహారాజు గారి యొక్క సమక్షంలో ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభించడం జరిగింది. మేమందరం ఈ గిరి ప్రదక్షిణ ఎందుకు ప్రారంభించినామంటే, ఒకప్పుడు ఇక్కడ ఏ చిన్న పని చేసినా ఫారెస్ట్ వాళ్ళు కానీ మిగతా ఈ టీబీ శానిటోరియం కానీ భూమి దేవుని కాదు మాదే అన్నప్పుడు సందర్భంలో ఈ గుట్ట కింద ఉన్నటువంటి బిల్ల దాఖలలో క్రిస్టియన్లకు ముస్లింలకు మన యొక్క గ్రేవ్యార్డ్ అంటే శ్మశాన వాటికలకు భూమి అది కూడా హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అంటే అది ఎట్లా కుదురుతుంది అని చెప్పేసి మనము పోరాటం చేయడానికి ప్రారంభించినటువంటిదే ఈ గిరి ప్రదక్షిణ. ఎందుకంటే మీరిచ్చేది ఏంది, ఈ అనంతగిరి అనే పేరే మా దేవుని పేరు మీద ఉన్నది, ఈ కొండనే ఆ దేవుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క గిరి ప్రదక్షిణ ప్రారంభించడం జరిగింది. ఉదయం 6:30 కల్లా రాజు కాలనీ ఉంది కదా ఇక్కడ కింద 6 గంటల వరకు రాజీవ్ గాంధీ కాలనీ దగ్గర అమ్మవారి గుడి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి అయింది ఒకటి, అక్కడి నుంచి ప్రారంభించడం జరుగుతుంది. చుట్టూ అటు నుంచి మన బిల్లా దాఖల నుంచి గంగారం రూట్ లో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ దగ్గరికి, ఫంక్షన్ హాల్ నుంచి మళ్ళీ కెరెల్లి నుంచి బుగ్గ నుంచి రిక్షా కాలనీ అనంతగిరిపల్లి నుంచి పాత దేవుని దారి ఒకటి ఉంది కదా, ఈ పెద్ద కడప మీదుగా అనంతగిరి దర్శనానికి చివరగా ఈ కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా వేల సంఖ్యలో పాల్గొనాలని, అలాగే మిగతా మీ బంధువర్గాన్ని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గీతాబాయి బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తాను.